గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో కానీ మనం ఏదో వెరైటీ ప్రిపేర్ చేద్దాము అనుకుంటామా, మన ఫ్రిడ్జ్ మన ఆలోచనలన్నిటినీ మార్చేస్తుంది. అదేలా అనుకుంటున్నారా? నిజమే అండి, ఆలోచనని మన ఫ్రిడ్జే మార్చేస్తుంది. కావాలంటే మీరు ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్పేదాని గురించి. మనం మార్నింగే లేచేసి ఆహా ఇవాళ మన ఫ్యామిలీలో అందరికీ ఏదైనా మంచి వెరైటీ బ్రేక్ఫాస్ట్ చేసి పెడదాం అనుకుంటూ అలా ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే అందులో నిన్నో మొన్నో రుబ్బి పెట్టిన పిండి కనిపించేస్తుంది. అరే ఎక్కువ రోజులు ఉంచితే మళ్ళీ ఇది పాడైపోతుంది కదా అని చెప్పేసి వెంటనే ప్లాన్ చేంజ్ అంటాం. అవునా? అలాగే ఈరోజు వేరే ఏదైనా వెరైటీ కర్రీ చేసుకుందాం అనుకొని ఆలోచిస్తూ కిచెన్ లోకి వెళ్ళంగానే ఫ్రిడ్జ్ లో రేపో మాపో పాడైపోయే కూరగాయలు కనిపిస్తాయి. వెంటనే అక్కడ కూడా ప్లాన్ చేంజ్ అనేస్తాం. అంటే ఫ్రిడ్జ్ మన ఆలోచనల్ని డామినేట్ చేస్తోంది అనే కదా. అసలు ఫ్రిడ్జ్ అనేది లేకపోతే ఎంచక్కా ఫ్రెష్ గా ఉండే ఫుడ్ ని తీసుకుంటాం, ఎంతో హెల్దీగా ఉంటాం కదా. చిన్నప్పుడు ఉన్నంత హెల్దీగా ఇప్పుడు ఉన్నామా? దానికి రీజన్ ఏంటి అంటే నాకైతే ఇదే అనిపిస్తుందండి. సర్లే ఇదంతా పక్కన పెట్టేస్తే ఇందాక నేను చెప్పినట్టు ఏదో చేయాలనుకుని ఇంకేదో చేసేయడం అలాంటివి మీకు ఎప్పుడైనా అయ్యుండాయా? అయ్యే ఉంటాయిలే, ఇవన్నీ చాలా కామన్ కదా. ఇదంతా ఇప్పుడు నేను మీకెందుకు చెప్తున్నాను అంటే నాకు కూడా ఈరోజు యాక్చువల్లీ అలాగే జరిగిందండి. ఇవాళ నేను మీకు ఒక వెరైటీ బ్రేక్ఫాస్ట్ చేసి పెడదాం అనుకుంటూ కిచెన్ లోకి వచ్చేసానా. ఇదిగో కిచెన్ లోకి రాగానే ఇలా ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే ఫ్రిడ్జ్ లో ఇది కనిపించింది, ఆవకాడో. ఇంకేముంది, ఇవాళ కూడా ఆవకాడో తోటనే మీకు డిఫరెంట్ వెరైటీ చేసి పెడదాం అని ఫిక్స్ అయిపోయాను. మరి ఏంటా వెరైటీ? నిన్న ఆవకాడో అమెరికా స్టైల్లో చేసుకున్నాం కదా, ఇవాళ ఆవకాడోతో ఇండియన్ బ్రెడ్ చేసుకుందాం. అదేనండి పరాటా. ఇంకా కంప్లీట్ గా ఫుల్ నేమ్ చెప్పాలి అంటే ఆవకాడో పన్నీర్ పరాటా. మరి ఇంకెందుకు ఆలస్యం, చేసేస్తాను, చూసేయండి. ఆవకాడో పనీర్ పరాటా చాలా బాగుంటుంది, అందుకే నేను ఇవాళ మీకు చేసి చూపిస్తున్నాను. సో ముందుగా ఏం చేయాలి అంటే ఒక బౌల్ తీసుకొని అందులో పనీర్ వేసుకోవాలి. పనీర్ వేసుకున్న తర్వాత అందులో నెక్స్ట్ నేనేం వేసుకుంటున్నాను అంటే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కొద్దిగా కారం, అండ్ అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఏం వేసుకుంటాను అంటే కొద్దిగా ఉప్పు. ఇదేంటి మామూలుగా అయితే గోధుమ పిండిలో కదా ఇవన్నీ వేసేది, అదే కదా మీ డౌట్. మనం ఏం చేసుకుంటున్నాం అంటే స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇప్పుడు. ఆ తర్వాత అందులో జీరా పౌడర్. జీరా నాకు చాలా ఇష్టం, అందుకే నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర. ఇవన్నీ వేస్తాను కదా. ఇప్పుడు నెక్స్ట్ నేనేం వేసుకుంటున్నాను అంటే ఇందులో లెమన్ జ్యూస్. మనం ఏదైతే ఆవకాడో పన్నీర్ పరాటా చేసుకోవాలనుకుంటున్నామో దానికి స్టఫింగ్ రెడీ అయిపోతుంది బాగా కలిపేసుకుంటే. పన్నీర్ కదా కొంచెంసేపు ఎక్కువ కలిపితే బాగుంటుంది, అంటే ఆ ఉప్పు కారం మనం ఏదైతే వేసుకున్నామో జీరా పొడి అదంతా కలుస్తుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో నేనేం చేస్తాను అంటే ఆవకాడో ఉంది ఇప్పుడు నా దగ్గర, దాన్ని కట్ చేసుకొని తర్వాత స్కూప్స్ తీసేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇందులో. సో ఫస్ట్ ఇలా స్కూప్స్ చేసుకొని తీసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత చక్కగా తురిమేసుకొని ఏదైతే పన్నీర్ మిక్చర్ మనం రెడీ చేసి పెట్టుకున్నామో అందులో వేసేసుకోవాలన్నమాట. ఇంకొకటి తీసుకుంటాను నేను. సో ఆవకాడో ఇలా స్కూప్స్ లాగా తీసి పెట్టుకున్నాను కదండి, ఇప్పుడు నేను దీన్ని ఇందులో తురిమేస్తాను. ఇలా మనకు కావాల్సినంత ఆవకాడోని చక్కగా తురుముకొని ఈ పన్నీర్ మిశ్రమంలో వేసేసుకోవాలి.
ఇప్పుడు మనం దీన్ని ఇంకొకసారి చక్కగా కలుపుకుంటే మనకి స్టఫింగ్ రెడీ అయిపోయినట్టే. అవకాడో పన్నీర్ అంతా చక్కగా కలిసిపోయిందండి, అంటే మనకి స్టఫింగ్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే గోధుమ పిండి తీసుకొని చపాతీ పిండి కలిపి పెట్టుకోవాలి. మరి చపాతీ పిండి ఎలా కలుపుకోవాలో మీకు అందరికీ తెలుసు కదా. నేను చపాతీ పిండి రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఉండలు చేసుకోవాలి. సరే, ఇప్పుడు నేను వెళ్ళి చపాతీలో ఒత్తడానికి పీటా అండ్ రోలర్ కర్ర ఇప్పుడు చపాతీలో ఒత్తేసుకుంటా. జస్ట్ కొంచెం ఒత్తుకొని ఆ తర్వాత అందులో స్టఫ్ పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ కవర్ చేసేస్తున్నాను దీన్ని. సో ఇలా నేను 2 పరాటాలని ఒత్తేసి పెట్టేసుకుంటానండి. అప్పటి వరకు మీరు కొంచెం వెయిట్ చేయండి. పరాటాలు ఒత్తేసి పెట్టేసుకున్నాను చూసారా. అండ్ అలాగే ఇందాకే పరాటాలు ఒత్తేసుకునేటప్పుడే ప్యాన్ కూడా ఆన్ చేసి పెట్టేసుకున్నానండి స్టవ్ మీద. సో ఇంకొంచెం ఆల్మోస్ట్ వేడైపోయింది. ఇప్పుడు నేను పరాటా వేసేసుకుంటాను. పరాటా ఎప్పుడైనా సరే నెయ్యితో కాల్చుకుంటే ఆ టేస్టే వేరు. కొద్దిగా అటు ఇటు కాలిన తర్వాత నెయ్యి వేసి రోస్ట్ చేసుకోవాలి. అటు ఇటు కొద్దిగా కాలింది కాబట్టి ఇప్పుడు నేను దీని మీద నెయ్యి వేసేసుకుంటున్నాను. ఒకప్పుడు అయితే ఆవకాడో అంటే ఆవకాడనా, ఆవకాయ అని అడిగేవాళ్ళు, అలా ఉండేది. ఇప్పుడు మనందరం ఏమో ఇలా వెస్ట్రన్ ఫుడ్స్కి బాగా అలవాటు పడిపోయాం. ఆవకాడో అంటున్నాము, ఇంకా తర్వాత జుకినీ అంటాము, అండ్ అలాగే బ్రోకలీ, ఇవన్నీ ఇప్పుడు కామన్ అయిపోయాయి కదా. అంటే ఏదో వెస్ట్రన్ సైడ్ స్టైల్ అది ఇది అని కాదు, కానీ ఫుడ్లో కూడా హెల్తీనెస్ ఇంపార్టెంట్. అందుకనే మనం ఇవన్నీ అలవాటు చేసుకుంటున్నాం. ఇప్పుడు రెండో సైడ్ కూడా చూసారా ఎలా పొంగుతుందో. అదే కాలకు ముందే మీరు గీ వేశారనుకోండి ఇలా పొంగదు. సో ఈ పరాటా అయితే చక్కగా కాలిపోయిందండి. ఇలాగే ఇంకొకటి కూడా ఉంది కదా, దాన్ని కూడా కాల్ చేసుకొని పెట్టేసుకుంటాను. అప్పటి వరకు మీరు కొంచెం వెయిట్ చేయండి. అవకాడో పన్నీర్ పరాటా చూసారా ఎంత బాగుందో కదా, రెడీ అయిపోయింది. వేడివేడిగా ఉంది. ఇలా వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుంది. ఇంకా దీని మీద కావాలంటే కాస్తంత నెయ్యి కూడా వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. అంటే ఆల్రెడీ నేను బాగా దట్టించి కాల్చుకున్నాను. సరే, ఇప్పుడైతే అవకాడో పన్నీర్ పరాటాకి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానాన్ని మీరు చూడండి. అవకాడో పన్నీర్ పరాటాకి కావలసిన పదార్థాలు: అవకాడో 1, పన్నీర్ 1 కప్పు, గోధుమ పిండి 2 కప్పులు, జీరా పొడి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు. అవకాడో పన్నీర్ పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో పన్నీర్, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, జీరా పొడి, కొత్తిమీర, నిమ్మరసం, అవకాడో తురుము వేసుకొని బాగా కలుపుకోవాలి. మరో బౌల్లో గోధుమ పిండి, ఉప్పు, సరిపడా నీళ్లు పోసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఆ తర్వాత చపాతీ పిండిని చపాతీలా ఒత్తుకొని మధ్యలో అవకాడో పన్నీర్ మిశ్రమం స్టఫ్ చేసి పరాటాల్లో ఒత్తి పాన్ పై నెయ్యి వేసుకొని 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే అవకాడో పన్నీర్ పరాటా రెడీ. అవకాడో పన్నీర్ పరాటాకి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా. ఇప్పుడు హాయిగా తినే టైం. పరాటా అంటే నిజంగా ఇండియన్ బ్రెడ్ అండి, చాలా చాలా బాగుంది. అండ్ అవకాడో సాఫ్ట్నెస్ తెలుస్తుంది, అండ్ పన్నీర్ యమ్మీనెస్ చాలా చాలా బాగుంది. నాకైతే ఇప్పుడే మొత్తం తినేయాలి అనిపిస్తుంది. కానీ జనరల్ గా మనం ఏం చేస్తాం, కాంబినేషన్ తో తింటాం. రెగ్యులర్ గా ఉండే స్పైసీ షార్వాలు, కుర్మాలు అయితే ఏం బాగుంటుంది చెప్పండి. మన బ్రేక్ఫాస్ట్ షోలో అలా తింటామా? అస్సలు ఛాన్సే లేదు కదా. అందుకే నాకు అనిపించింది కీర దోసకాయ పప్పు అయితే దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ లా ఉంటుంది అని చెప్పేసి. మరి ఇంకెందుకు ఆలస్యం, నేను కీర దోసకాయ పప్పు చేసేస్తాను, మీరు చూసేసేయండి.
దోసకాయ పప్పు. మామూలుగా కీరా అంటే సలాడ్ లో తింటాం, లేదంటే డైరెక్ట్ గా తింటాం. ఇదేంటి అమ్మాయి పప్పు అంటుంది అంటారా? మరి అన్నీ ట్రై చేయాలి కదా, అందుకే కుక్కర్ పెట్టేశాను. ఇప్పుడు ఇందులో నూనె వేసుకుంటున్నా. నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు యాజ్ యూజువల్ గా వేసేసుకోవచ్చు. అండ్ మామూలుగా దోసకాయ పప్పు చేసుకుంటాం కదా, అలాగే ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశారు. అస్సలు ఉండదు. కీర దోసకాయ ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్ గా కొత్తగా అనిపిస్తుంది. అదైతే నేను గ్యారంటీ ఇస్తాను, ఎందుకంటే నేను ఇంట్లో కూడా ఆల్రెడీ 2-3 సార్లు చేశాను. నాకు చాలా బాగా నచ్చింది. మామూలుగా దోసకాయ తినాలి అంటే అందరూ ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళు కీర దోసకాయతో చేసుకోవచ్చు, బాగుంటుంది. సో ఉల్లిపాయలు వేసుకుంటున్నా. కొద్దిగా కలిపేస్తే ఉల్లిపాయలు వేగుతూ ఉంటాయి. ఈ లోపు నేనేం వేసుకుంటున్నాను అంటే పచ్చిమిరపకాయలు. మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేస్తాను ఇందులో అంటే టొమాటో ముక్కలు. ఇది కూడా ఒకసారి కలిపేసుకొని నెక్స్ట్ కీర దోసకాయ ముక్కలు వేసేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ కీర దోసకాయ ముక్కలు. ఇప్పుడు నెక్స్ట్ ఇందులోనే కందిపప్పు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇందులో నేను ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు, ఆ తర్వాత కొద్దిగా పసుపు, తర్వాత కారం. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి నీళ్ళు పోసేసుకొని మూత పెట్టుకున్నామంటే 3-4 విజిల్స్ వచ్చేస్తాయి, సరిపోతుంది. ఓకే, ఇప్పుడు నేను నీళ్ళు పోసేసుకుంటున్నాను. మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలండి. విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు అది సన్నగా చల్లగా పడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఈలోపు స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని పోపు పెట్టేసుకుందాం. నూనె వేసుకొని కొద్దిగా మినపప్పు, ఆ తర్వాత కొద్దిగా పచ్చిశనగపప్పు, ఇవి వేగుతున్నాయి. ఇప్పుడు నేను ఆవాలు వేసుకుంటున్నాను, అలాగే జీరా, అండ్ నెక్స్ట్ ఇప్పుడు కొద్దిగా ఇంగువ, ఇంగువ మనం ఈ మధ్యలో వాడటం తగ్గించేసాం, కానీ ఇంగువ అనేది ఇండైజెషన్ అలాంటివి ఏమీ లేకుండా చేస్తుంది, ఎసిడిటీ కూడా లేకుండా చేస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇందులో కొద్దిగా కరివేపాకు అండ్ అలాగే కొద్దిగా ఎండుమిరపకాయలు, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వెల్లుల్లిపాయ. వెల్లుల్లిపాయని కొద్దిగా చిదిమేసి వేసుకుంటే బాగుంటుంది. సో 2 వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు బాగా కలిపేస్తే పోపు కూడా అయిపోయింది. మరి చూద్దాం మన కుక్కర్ వేడి తగ్గిందేమో.
వావ్, పప్పు రెడీ అయిపోయిందండి, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని అండ్ మనం తయారు చేసి పెట్టుకున్న పోపు వేసుకున్నామంటే కీర దోసకాయ పప్పు రెడీ అయిపోయినట్టే. మరి నేను ఇప్పుడు వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొచ్చేసుకుంటాను. కీర దోసకాయ పప్పు మరి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇందాక పోపు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, అది దీని పైనుంచి వేసేసుకోవాలి. కీర దోసకాయ పప్పు రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసే విధానం ఏంటో మీరు ఒకసారి చూడండి. కీర దోసకాయ పప్పుకి కావలసిన పదార్థాలు: కీర 1 కప్పు, కందిపప్పు 1/2 కప్పు, టొమాటోలు 1 కప్పు, ఉల్లిపాయలు 1 కప్పు, పచ్చిమిర్చి 3, ఎండుమిర్చి 2, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1/2 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1/2 టేబుల్ స్పూన్, వెల్లుల్లి 2, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కారం 1/2 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 4 టేబుల్ స్పూన్లు. కీర దోసకాయ పప్పు తయారు చేసుకునే విధానం: ముందుగా కుక్కర్ లో నూనె వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టొమాటోలు, కీర దోసకాయ ముక్కలు, కందిపప్పు, ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలుపుకొని సరిపడా నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత పాన్ లో నూనె వేసుకొని మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి పోపు పెట్టుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి పోపు మిశ్రమం వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే కీర దోసకాయ పప్పు రెడీ. కీర దోసకాయ పప్పుకి కావాల్సిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదండి. ఇప్పుడు టేస్టింగ్ టైం. నాకు తెలిసి చాలా బాగుంటుంది అని, ఎందుకంటే ఆల్రెడీ చెప్పా కదా, నేను ఇంట్లో కూడా ట్రై చేశాను, మా ఇంట్లో అందరికీ నచ్చింది. పప్పు రోజు ఇంట్లో చేసుకుంటాం, రోజు అలాంటి టేస్టే కదా. కాస్త కొత్తగా కావాలి అనుకున్నప్పుడు ఈ కీర దోసకాయ పప్పును మాత్రం ట్రై చేయండి. అండ్ అలాగే నేను ఇందాక చూపించా కదా అవకాడో పన్నీర్ పరాటా, దాంట్లో కాంబినేషన్ అయితే ఇంకా అదిరిపోతుంది. ఇంకా మరి ఈ రెసిపీస్ అన్ని ట్రై చేసేటప్పుడు మీకు ఏదైనా మధ్యలో డౌట్ వస్తే ఏం చేయాలి? వెంటనే ఆన్లైన్ లోకి వెళ్ళిపోయి www.youtube.com/etv అభిరుచి అని టైప్ చేశారంటే మన బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అన్ని వచ్చేస్తాయన్నమాట. లేదు ఫేస్బుక్ లో ఫాలో అవ్వాలి అనుకుంటే www.facebook.com/etv అభిరుచి అని టైప్ చేస్తే అక్కడైనా సరే సింపుల్ గా మన బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అన్నిటినీ హ్యాపీగా ఫాలో అయిపోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, చక్కగా నేను చూపించే వెరైటీస్ అన్నిటిని రోజు ఇంట్లో ఒక్కొక్క వెరైటీ లేదంటే మీకు టైం ఉంటే బోల్డ్ అని వెరైటీస్ ట్రై చేసి ఎంజాయ్ చేయండి. చూసారు కదా, ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ షోలో నేను చూపించిన 2 వెరైటీలని, అవకాడో పన్నీర్ పరాటా అండ్ అలాగే కీర దోసకాయ పప్పు కాంబినేషన్ గాను బాగుంటాయి, విడివిడిగా తిన్నా కూడా బాగుంటాయి. మళ్ళీ రేపు ఇలాంటి 2 వెరైటీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ యు టేక్ కేర్, బై.